తగ్గించాలి. ఇప్పుడున్న డిస్ట్రిక్ట్ కలెక్టర్లు అందరికీ ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గం అంటే మూడు పార్లమెంట్ నియోజకవర్గం ఒక జిల్లా ఉండేదండి. ఇప్పుడు ఒక పార్లమెంట్ నియోజకవర్గం ఒక జిల్లా చేసినట్టయితే ఎంత కోఆర్డినేషన్ బాగుంటుంది. దగ్గరగా క్లోజ్డ్ మానిటరింగ్ కోసం ఎంత చక్కగా కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం మీరు ఆగండి సార్, ఒక్క నిమిషం ఆగండి సార్. ఓకే, తాడూరు శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఓవరాల్ గా ఎక్కువ జిల్లాలు అయితే పరిపాలన సౌలభ్యం కోసం ప్రజలకు అన్ని కార్యాలయాలు అందుబాటులో ఉండాలి. సో బీఆర్ఎస్ ప్రభుత్వం 33 జిల్లాలు తెలంగాణ జిల్లాలని పెంచడం కావచ్చు. అదే క్రమంలో కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మరి జిల్లాల ప్రాతిపదికన కొంత మరి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, నవోదయాలు కావచ్చు, ఇట్లాంటివన్నీ వస్తాయి. ఇప్పుడు ఓన్లీ ప్రతిఫలాలు వస్తాయని కాదు, ఢిల్లీకి వెళ్ళి ఏమో వస్తుంది, ఇట్లా చేస్తేనే వస్తుందని హడావిడిగా చేస్తే ఇదంతా మన తెలంగాణ అభివృద్ధి శ్రీనివాస్ గారు, ఇదంతా మన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి దిశగా వెళ్తున్నట్టే కదా. ఇక్కడ ప్రజలు ఎవరు కూడా మరి రోడ్లెక్కి ధర్నాలు చేయడం, నిరసన చేయడం, ఇన్ని జిల్లాలు ఎందుకు చేసిరని ఎక్కడ డిమాండ్ రాలేదు. ఒక నియోజకవర్గం నిజంగానే వనపర్తిని జిల్లా చేశారు. సో దాంట్లో తప్పేం లేదు కదా. అది దాంట్లో ఏముంది, 33 జిల్లాలు అయితే మనకి ఇప్పుడు అది గొప్ప విషయం కదా. అక్కడే కలెక్టర్ ఉంటాడు, అక్కడే ఎస్పీ ఉంటాడు, శాంతి భద్రత అదుపులో ఉంటాయి. సో దాంట్లో మీరుండే కాలనీకి ఒక కలెక్టర్ ని పెడితే ప్రజలు సంతోషించరా? సంతోషిస్తారు. మరి ఇప్పుడు పరిపాలకుడు ఎప్పుడు కూడా కాలనీకి ఒక కలెక్టర్ అనుకుంటే కుదరదు కదా. పరిపాలన ఎప్పుడు కూడా ఏ రకంగా ఉంటే ఒక భౌగోళిక పరిస్థితులు, కల్చర్ ని కూడా శాస్త్రీయబద్ధం. నేను ఎందుకన్నంటే బీజేపీ స్ట్రాంగ్ గా మేము అఖిల పార్టీ మీటింగ్ ఎందుకు పెట్టమంటున్నాం, అఖిల పక్షాన్ని విలువమంటున్నాం, ఎందుకు శాస్త్రీయబద్ధంగా జరగాలంటున్నాం. ప్రజాపాలనలో ప్రజల అభిప్రాయాలే మెయిన్. ప్రజాస్వామ్యంలో వారి అభిప్రాయాలను తీసుకోవాలని నేను సూచనలు మొదటి నుండి చేస్తా ఉన్నాను. ఉట్టిగానే వేగ్గా విమర్శించగా సూచనలు కూడా చేయాలి. ఇంతకుముందు వారు అన్నారు పార్లమెంట్ కు ఒకటి చేయాలి. మల్కాజ్గిరి పార్లమెంట్ ఎంత పెద్దగా ఉందో తెలుసా అండి? చాలా కష్టం. ఇవాళ అదే రకంగా అనేక పార్లమెంట్ హైదరాబాద్ మొత్తం ఉన్నటువంటి ఒక జిల్లా ఏది పార్లమెంట్ అంటే ఓవైసీ ఏరియా, అది మొత్తం ఒక కలెక్టర్. ఒక్క నిమిషం చెప్తున్నాను. నేను మిమ్మల్ని కాదు, నేను పాలసీ మీద మాట్లాడుతున్నాను. నేనేమంటున్నానంటే ఇది ప్రజలలో నిత్యం ఉండే మాలాంటి నాయకులకి మాకు అర్థమవుతుంది ఏంటంటే, ఈ ప్రజల యొక్క అభిప్రాయాలు తీసుకొని ఇంతకుముందు చేసిన దాంట్లో కొన్ని ఎర్రర్స్ ఉండొచ్చు కాక, ఆ ఎర్రర్స్ ని ఏ రకంగా సరిదిద్దుతారనే మెకానిజం ముందు చెప్పాలి. పరిపాలకుడు ఎప్పుడు కూడా బుల్డోజ్ చేసేటట్టు నేను రేపు జిల్లాలు మారుస్తున్నా, లేకపోతే ఇది చేస్తున్నా అనగానే ప్రజలలో ఒక భయాందోళనలు ప్రతిపక్ష పార్టీ డెఫినెట్ గా మాట్లాడతాయి. అరే బాబు నువ్వు ప్రజల మాట అయినాయా బాబు, లేకపోతే కమిషన్ లేకపోతే ఇది చెయ్యి అది చెయ్యి అని ఏవో కొన్ని సలహాలు వస్తాయి. వాటిని వినకుండా ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలని మాట వినకుండా అల్టిమేట్ గా పీపుల్ రిప్రజెంటేటివ్స్ ని వినకుండా, పీపుల్ రిప్రజెంటేటివ్ ని రోజు అందరు తిరగలేరు కాబట్టి 4-5 లక్షలకు ఒక ఎమ్మెల్యేనో ఒక ఎంపీ రూపంలో ఎన్నుకొని పంపిస్తారు. అయ్యా మా తరఫున నువ్వు ఏదన్నా ఉంటే మా సలహాలు నువ్వు తీసుకో, నువ్వు ఆడపోయి అసెంబ్లీలో పార్లమెంటులో లేకపోతే ప్రభుత్వం దగ్గరలో చెప్పు అంటారు. ఆ పీపుల్ రిప్రజెంటేటివ్స్ ని మనము రెస్పెక్ట్ ఇచ్చి పిలవకపోతే ఇది ఏ రకంగా దారి తీస్తుంది? అందుకే శాస్త్రీయబద్ధం అని నేను ఎందుకన్నా ఒక జిల్లాలో ఒక భాష, ఇప్పుడు మేము మహబూబ్ నగర్ పోతే నీతోనా అంటారు, లేకపోతే కరీంనగర్ వరంగల్ పోతే ఒత్తానా అంటారు, లేకపోతే నల్గొండ పోతే ఇంకో రకంగా ఉంటుంది. ఏ రకంగా ఇవన్నీ కూడా ఆలోచనలు. పంటలు ఏ రకంగా పండుతాయి, ప్రయాణం, జిపిఎస్ సిస్టమ్, వీళ్ళు ఎట్లా ఉందంటే ఇవాళ గూగుల్ పరిశాన్ అవుతుంది. ఇవాళ పరిపాలకుడు వచ్చినప్పుడల్లా ఈ జిల్లాలు పటాన్ని మారుస్తుంటే ఆ గూగుల్లో పెడితే ఎవరిని ఎక్కడికి తీసుకుపోతుందో తెలియదు ఆ మ్యాప్లు. రేపు చదువుకునే పిల్లలకు కూడా తెలంగాణ నైసర్గిక స్వరూపం తెలియని పరిస్థితి ఉంది. ఇక ఎవరు పరిపాలకుడు వస్తే వాళ్ళు మార్చేటట్టు కాదు కదా. సరే దాన్ని ఫాలో అయ్యారు, వాళ్ళ కష్టాలు వేరు. కానీ తెలంగాణ రాష్ట్రాన్ని 33 జిల్లాలుగా చేశారు కేసీఆర్ గారు. సో దాంట్లో రేవంత్ రెడ్డి గారు ఇది కొంత మీరు కేసీఆర్ గారు అనకండి, ఆనాటి ప్రభుత్వం చేసింది, ఈనాటి ప్రభుత్వం చేసింది. ఈ కల్చర్ కూడా మారాలండి. మనం వ్యక్తులు రాజుల కాలం కాదు, ఆయన ఏదో చేసిండు ఈయన ఏదో చేసిండు. గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అండి. సరే బీజేపీ పార్టీగా మీరేం చెప్తారు చెప్పండి. బీజేపీ పార్టీగా వెంటనే సెక్రటరేట్ పెద్దగానే ఉంది, హాల్ ఉంది. నీ ఛాయ్ బిస్కెట్లకు లేకపోయినా పర్వాలేదు, అప్పుల పాలైతే కనీసం ఛాయ్ వేయకపోయినా పర్వాలేదు, ఇంత అతిథుల పక్షాన్ని మెచ్చి మాత్రం మీటింగ్ పెట్టండి. ఇమీడియట్ గా పార్టీ అధ్యక్షుల వాళ్ళని పిలవండి, తర్వాత సిఎల్పి లీడర్ల మన ఏది ఎల్పి లీడర్లను పిలవండి, లేదా మొత్తం నీకు నిజంగా ఏది ప్రజాస్వామ్యబద్ధం అంటే అందరి ఎన్నుకోబడ్డటువంటి ప్రజా ప్రతినిధులను పిలవండి.
తర్వాత అధికారులను పిలవండి. నీకు ఒక సంఘటన గుర్తు చేస్తానండి. మనకు ఐఏఎస్ ల కేటాయింపై జరగలేదు తెలంగాణలో. ఐఏఎస్ లకు అసలు ఎంత ఐఏఎస్ ల లేమితో కొట్టుమిట్టాడుతున్నాం. ఏ ఐఏఎస్ ఏ రాష్ట్రం పోతారో తెలియదు, అటా ఇటా అనేది. అంత కన్ఫ్యూజన్ లో జిల్లాలు చేసుకున్నాం మనం 33. ఎంత ఇబ్బంది అవుతుందండి. సో అది ఇట్లా కాకుండా మనం పరిపాలకుడు ఎప్పుడు కూడా ప్రజాకోణంలో ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని చేస్తే అది ఎల్లకాలం ఉండేటట్టు ఉండాలి. ఎవరు వచ్చి చెడిపేయడానికి వీలు లేకుండా నిర్ణయాలు జరగాలి. ఆ నిబద్ధత పోయింది రాజకీయ నాయకుల్లో. అందుకే బీజేపీ పార్టీ చాలా స్పష్టంగా మీరు చెయ్యబోయేది ఆషామాషి వ్యవహారం కాదు, మన డీలిమిటేషన్ భయం ఉంది మాకు. మున్సిపాలిటీలు ఎట్లా చేసినా అట్లా చేస్తేమో ఆగమాగమై రాత్రి చేస్తేమో. రేవంత్ రెడ్డి గారు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా ఉన్నాడు. ఆయన పరిపాలనని ఉన్నటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో చర్చకు రాకుండా ఇదే చర్చలో ఉండేటట్టు చేస్తా ఉన్నాడు. ఇటువంటి చర్చలు హర్షణీయం కాదు ప్రజాస్వామ్యంలో. ఇది భారీ మూల్యం చెల్లించుకుంటారు. అటువంటి కొరివితో తలగొక్కున్నట్టే ఉంటది ఇటువంటి ఈ బార్డర్స్ అనేది. ఎందుకంటే ఒక పొలం కాడ ఒక వరము ఒక ఇంచు ఎక్కువ తక్కువ కట్ చేస్తేనే మర్డర్లు అవుతా ఉంటాయి. ఒక మహాభారతం భూమి పంచాయతీ 5 ఊళ్ళ కోసం అయింది. సో ఇటువంటి పంచాయతీలు ప్రజలలో అసహన పరిస్థితులు తీసుకురావద్దు. ఊరికి మండలానికి గొడవలు అయ్యేటట్టుగా ఉండకూడదు. నిర్ణయాలు అనేది కూర్చోబెట్టి అందరితో మాట్లాడి ఆ రిప్రజెంటేషన్ బట్టి పోవాలనేది బీజేపీ పార్టీ సూచిస్తుంది. రైట్, ఓకే. మల్లయ్య గారు ఏం చెప్తారు ఫైనల్ గా? ఇంతకంటే ప్రధానమైన సమస్యలు తెలంగాణలో చాలా ఉన్నాయి. వైద్యం నిండు గర్భిణీలు రోడ్ల మీద ప్రసవం చేసుకునే పరిస్థితి ఉంది. విద్య గురించి ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇటువంటి వ్యవసాయం రాష్ట్రంలో ఎన్నో ప్రధానమైన సమస్యలు నెలకొని ఉంటే ఆ ప్రధానమైన సమస్యలన్నింటినీ పక్కకు పెట్టి కొత్త సమస్యలు తీసుకొని వచ్చి ఇవాళ ఏదో ఇబ్బంది అవుతున్నట్టు మాట్లాడితే కావాలని చెప్పేసి ఇది డైవర్ట్ చేయడానికి మాట్లాడుతున్నదే తప్ప ప్రధానమైన సమస్యలు ఇప్పుడు ప్రధానంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు గాలి వదిలేసే దాంట్లో వాళ్ళు చేస్తున్న ఒక ప్రయత్నం ఇది. రైట్, ఓకే. పవన్ మల్లాది గారు చెప్పండి, ఫినిషింగ్ ఇవ్వండి. ప్రజా సమస్యలు అన్నింటినీ కూడా మీరు పక్కకు పెట్టి ప్రజల్ని డైవర్ట్ చేస్తున్నారు. సో ఈ జిల్లాల పునర్విభజన కావచ్చు, పునర్వ్యవస్థీకరణ మాట్లాడినవారు కానీ రైట్. థ్యాంక్ యూ.